హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. నిన్న రాత్రి టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సుమారు 60 డేస్ పాటు, అంటే 2 నెలల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగనున్నట్లుగా మనకు ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఈ నెల 20వ తేదీ నుంచి, అంటే మనకు రేపు రాబోయేటువంటి 20వ తారీఖు ఏదైతే ఉందో ఆ 20వ తారీఖు నుంచి మనకు మొదలు అవ్వనున్నట్లుగా ఇక్కడ టీఎస్పీఎస్సీ వారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. అయితే ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటిది గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించినటువంటి అనమాట. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, జనరల్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట. షెడ్యూల్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వెన్యూ సెంటర్ చూసుకున్నట్లయితే ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకు నాంపల్లిలో ఉంటుందన్నమాట. ఇది అసెంబ్లీకి దగ్గరలో ఉంటుంది. నాంపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. దీంతో పాటుగా పబ్లిక్ గార్డెన్ రోడ్, ఇది పబ్లిక్ గార్డెన్ దగ్గరలో ఉంటుంది అనమాట. దీంతో పాటుగా సెకండ్ వన్ వచ్చేసరికి మనకి టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో, అంటే మనకు హెడ్ ఆఫీసు, అంటే ఈ బోర్డు ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ వెన్యూలో కూడా దీనికి సంబంధించినటువంటి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయి అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెద్ద పీడిఎఫ్ అయితే మనకు దీంట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లో వచ్చేసరికి మొదట మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరిగేటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, అంటే పొట్టి శ్రీరాములు జరగబోయేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యూనివర్సిటీలో ఈ వెన్యూలో ఏ అభ్యర్థులు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత అంటే ఇక్కడ కొన్ని చూసుకున్నట్లయితే ఒక 30-40 పీడిఎఫ్ తర్వాత అనమాట మనకి నాంపల్లిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు, అంటే నాంపల్లి మనకు టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అక్కడ అటెండ్ అవ్వాల్సినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తాను చూడండి. ఒకటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదట ఫ్యూ డేస్ అనమాట, అంటే 3 to 4 డేస్ వరకు మనకు పర్ డే 200 మెంబర్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారనమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. రోజు మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఒక సెషన్ అనమాట. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం వరకు మరొక సెషన్. అయితే ఫస్ట్ కొంతమందికి మార్నింగ్ సెషన్లో 100 మందిని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసినట్లుగా, ఇక్కడ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మధ్యాహ్నం సెషన్లో కూడా కేవలం 100 మందిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే సుమారు 24,000 మందిని చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 వెన్యూలో చూసుకున్నట్లయితే కేవలం ఒక రోజులో 400 మంది మాత్రమే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే తర్వాత సుమారుగా 60 రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 60 రోజులకు డివైడ్ చేయడం జరిగింది. ఇంకో బ్యాడ్ విషయం ఏంటంటే, అంటే బాధాకరమైన విషయం ఏంటంటే, మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు ఇచ్చారు కదా ఓవరాల్గా, దీంట్లో మనకు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నాయన్నమాట. అంటే మనకు ఈ మంత్ 24 నుంచి 28వ తేదీ వరకు కూడా మనకు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగనున్నాయి కదా, ఆ రోజులలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ అదే రోజు ఒక అభ్యర్థికి ఎగ్జామ్స్ అటు హాస్టల్ వెల్ఫేర్ ఉన్నట్లయితే ఇటు సైడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట, సరేనా. సో ఇట్లా కూడా చాలామంది అభ్యర్థులకు నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా నెక్స్ట్ మంత్ జూలై నెలలో ఏదైతే ఉందో జూలై నెల 17వ తేదీ నుంచి మనకు డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్ జరగనున్నాయి కదా. ఈ డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో ఆ రోజులలో కూడా మనకు గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలను ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు డిఎస్సి రాసేటప్పుడు అభ్యర్థులు చాలామంది ఉంటారు కాబట్టి అప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా టీఎస్పీఎస్సీ ఎలా ప్రకటించిందనే దాని గురించి మనకు అర్థం కాని పరిస్థితికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మరొక విషయం చూడండి, మనకు మొదట 3 రోజుల పాటు
పాటు రోజుకి 200 మందిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. దీని తర్వాత పర్ డే చూసుకున్నట్లయితే ఒక స్టేషన్కి 150 మందికి పెంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఒక 3 days వారు ఎలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎలా చేస్తున్నారనే దాని గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. దాంతోపాటుగా అలవాటు పడతారు. కాబట్టి ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి ఒకేసారి బర్త్డేని ఇవ్వకుండా ఒక 3 days తర్వాత నుంచి ఒక పూటకు 150 మందిని పెంచడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏ తేదీ వరకు మనకి 24వ తేదీ నుంచి 24వ తేదీ అంటే మొదట 3 రోజుల పాటు కేవలం మార్నింగ్ 100 మంది, మధ్యాహ్నం 100 మంది, తర్వాత మార్నింగ్ 150 మంది, మధ్యాహ్నం 150 మందికి పెంచడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకు ఇచ్చారనమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ సీరియల్ నెంబర్ వారీగా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏ తేదీలలో మీకు ఉన్నాయనే దాని గురించి ఒకసారి ఒక 5 minutes మీరు ఖచ్చితంగా కేటాయించినట్లయితే మీకు ఏ తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది అనే దాని గురించి మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు లాస్ట్ తేదీ వరకు మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడొచ్చు ఇది జూన్ నెలకు సంబంధించినటువంటిది. జూలైలోకి ఎంటర్ అవుతున్నాను నేను. చూడండి ఇక్కడ జూలై 3rd ఇది నేను చూపించినటువంటి ప్రయత్నం చేస్తాను. జూలై ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై తర్వాత మనకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ తేదీలను ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇప్పుడు ఆగస్టు నెలకు ఎంటర్ అయ్యాము. ఆగస్టు నెలలో 1వ తేదీ చూడండి. ఇక్కడ ఆగస్టు నెలలో కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నాయి. ఆగస్టు నెలలో చివరి తేదీ వచ్చేసరికి 21వ తేదీ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెలలో 20వ తారీఖు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 20వ తారీఖు, మిగిలిన యూనివర్సిటీలలో మాత్రం 21 వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది నెక్స్ట్ ఇది వెన్యూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినది. ఇక్కడ చూడొచ్చు ఇది మనకు చివరి రోజు ఆగస్టు 20వ తేదీ వరకు మనకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏదైతే ఉందో దీంట్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే తేదీ అన్నమాట. చివరి తేదీ ఆగస్టు 20వ తారీఖు. దీని తర్వాత మనకు వెన్యూ చూసుకున్నట్లయితే సెకండ్ వెన్యూ వచ్చేసరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది కూడా మనకు ప్రగతి భవన్ రోడ్లో ఉంటుంది. ప్రతిభా భవన్ సంబంధించింది మనకు నాంపల్లిలోనే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు చాలామందికి తెలిసినటువంటి విషయం, రోడ్ సైడే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ షెడ్యూలు, కాకపోతే ఇక్కడ కూడా చివరి తేదీ వచ్చేసరికి మనకు లాస్ట్ రోజు ఆగస్టు 21వ తేదీ వరకు ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే మంది, రోజుకు 100 మందిని తీసుకుంటారు. మార్నింగ్ 100 మంది, మధ్యాహ్నం 100 మంది, మార్నింగ్ 100 మంది, అంటే రోజుకు 200 మందిని తీసుకుంటారనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకు 24,000 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి సుమారుగా 60 రోజులు పడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మరొక ప్రెస్ నోట్ని కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనకు దీంతో పాటుగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ఒక ప్రెస్ నోట్ని కూడా క్లియర్గా టీఎస్పీఎస్సీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు తేదీ ఇక్కడ చూడొచ్చు మీరు, అంటే నిన్నటి తేదీ అనమాట, అర్ధరాత్రి రిలీజ్ చేయడం జరిగింది. 16/6/2024 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాదు గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి వెబ్ నోట్ సంబంధించినటువంటి అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్ హూ ఆర్ పిక్డ్ అప్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ ది గ్రూప్ 4 సర్వీసెస్ దట్ ద సర్టిఫికేట్ verification process is scheduled to be held from 20 ఇక్కడ చూడండి 26/2024 to 21/8/2024 ఎట్ 2 venues అనమాట. 2 వెన్యూ సెంటర్లు. ఒకటేమో టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ అనమాట. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఈ 2 వెన్యూలలో మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినవి జరగనున్నాయన్నమాట. దీంతో పాటుగా ఇక్కడ టీఎస్పీఎస్సీ వాళ్ళు మరొక అభ్యర్థులకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఏదంటే ఇక్కడ చూడండి, రిజర్వ్ డేస్ 24 and 27 August 2024 to 31st August 2024 ఫర్ ఆబ్సెంటీస్ అండ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు ఇన్ కేసు సర్టిఫికేట్ ఇన్ టైంలో కనుక ప్రొడ్యూస్ చేయలేకపోతే వారికి ప్రత్యేకంగా 24వ తేదీ నుంచి, అంటే ఆగస్టు 24వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వారి కోసం అంటే సర్టిఫికేట్ మళ్ళీ ఒకసారి వాళ్ళు యొక్క సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, దీంతో పాటుగా ఏ సర్టిఫికేట్స్ సంబంధించినట్టు మనం ఏమేమి క్యారీ చేయాల్సి ఉంటుందనే దాని గురించి కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరేనా, ఇది మనకు ఈరోజు గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ మరియు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ నష్టపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఇది ఇవాళ వీడియోకి సంబంధించిన అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు తెలిసినటువంటి గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.